దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. పరలోకము నుండి దిగివచ్చు దేవుడే అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు శిష్యులు అడుగుతున్నారు, పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారమై ఉన్నది అని ప్రభు వారితో చెప్పేటప్పుడు, ఆ ఆహారం మాకు కావాలి ప్రభువా అని అడిగారు. అప్పుడు ప్రభు అంటాడు, జీవ ఆహారము నేనే అని వారికి సెలవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం భుజిస్తున్నటువంటి ఈ ఆహారము, ఈ వాక్యం అనే ఆహారము, అది సాక్షాత్తు యేసయ్యనే. వాక్యాన్ని చాలాసార్లు మనం తృప్తిగా భుజించం. మనల్ని తృప్తిపరిచేది మనకు వాక్యమే. ఈ వాక్యం మరేదో కాదు, యేసయ్యనే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసయ్యనే. ఇప్పుడు ఈ వాక్యము యేసయ్యనప్పుడు, యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను, యేసయ్యను నేను నమ్ముకున్నాను అన్నప్పుడు, ఈ వాక్యం నీకు ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నడవటమే కదా. మరి చాలాసార్లు ఎందుకని దాన్ని మనం నిర్లక్ష్యపరుస్తాం? క్రైస్తవులం అని చెప్పుకుంటాం, వాక్యం వింటున్నాం, ఒక మంచి సంఘానికి వెళ్తున్నాం అని చెప్పుకుంటాం. మరి వెలితికరమైన ఈ జీవితాలు ఏమిటి? నమ్మకం లేనటువంటి జీవితాలు, పోట్లాడుకునే జీవితాలు, అసమాధానంతో కూడిన జీవితాలు, ప్రేమలు లేని జీవితాలు, ఇవి ఎలా వస్తున్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవమునిచ్చే ఆహారము ఈ వాక్యము. ఈ వాక్యము భుజించిన వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు, అతనికి మరణం లేదు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఈ ఆహారాన్ని మనం సేవించినప్పుడు మనలో క్రీస్తు ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే ఈ వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఈ క్రీస్తును మనం ప్రత్యక్షపరచాలి. అప్పుడే మనము నిజమైనటువంటి క్రైస్తవులు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజులు అనేకుల్ని భ్రమపరిచే ఆత్మ దుర్బోధలు, అలాగే అనేకమైనటువంటి కార్యాలు బయట జరుగుతున్నాయి. వేటితో మనకు పని లేదు, అవన్నీ వస్తాయని ప్రభు చెప్పాడు. దుర్బోధలు వస్తాయని, అనేకమైన సూచక్రియలు కనపడతాయని, అలాగే అన్ని నిజాలుగానే మనకు కనపడతాయి. మనకు అవన్నీ అవసరం లేదు. బైబిల్ మనకేం చెప్తుంది? వాక్యం మనల్ని ఎలా జీవించమంటుంది, అందులో మనం పరిపూర్ణమైతే చాలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిలో కూడా వాక్యం నిరర్ధకం కాకూడదు. ఇదే దేవుని యొక్క ఆశ, సేవకుల ప్రయాస. కనుక వింటున్న వాక్యం మన ఆత్మీయతను బలపరిచి మనల్ని ప్రభు రాకడికి సిద్ధపరచాలి. కనుక ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని వాక్యానుసారంగా జీవించి ఆయన రాకడికి సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్.